హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి తెలీదు ఎంఎక్స్ ప్లేయర్ చాలా అద్భుతమైన వెబ్ సిరీస్ని రిలీజ్ చేస్తుందని. ఒక్కొక్కసారి ఎంఎక్స్ ప్లేయర్ రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ చాలా అద్భుతంగా ఉన్నా ప్రజలకు చేరువవదు. ఎందుకంటే ఎంఎక్స్ ప్లేయర్ కేవలం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం పెద్ద ఫాల్ట్. అప్పుడప్పుడు డబ్డ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, అవి చాలా హిట్ అవుతాయి. టైటాన్ వాచెస్ భారతదేశానికే గర్వకారణం. అద్భుతమైన వాచెస్ని తయారు చేసి మేడ్ ఇన్ ఇండియా వాచెస్ని ఇండియాకి అందించింది టైటాన్. అయితే ఈ టైటాన్ వెనక ఉన్నది ఎవరు? ఆ టైటాన్ కంపెనీని గ్జర్జెస్ దేశాయ్ ఎలా నిర్మించాడు? తన ఫ్రెండ్ ఆకాష్ సలహాతో ఆ కంపెనీని ఎక్కడ వరకు తీసుకెళ్లాడు? టైటాన్ కంపెనీని నిలబెట్టడం కోసం ఎంతమంది కృషి చేశారు? అసలు టైటాన్ వాచ్ ఖచ్చితంగా తయారు చేయాలని టాటా ఎందుకు అనుకున్నాడు? టాటాకి జరిగిన అవమానం ఏంటి? ఆ అవమానాన్ని తిప్పికొట్టడం కోసం టాటా ఎలాంటి వాచ్లు తయారు చేయించాడు? యూరోప్ కాంట్రాక్ట్లో టైటాన్ కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. గ్జర్జెస్ దేశాయ్ పాత్రలో జిమ్ షర్బ్ అద్భుతంగా చేశాడు. అయితే అతనికి పెట్టిన హెయిర్ స్టైల్ విగ్ మాత్రం సరిగ్గా సూట్ అయినట్టు అనిపించదు, తెలిసిపోతూ ఉంటుంది. అద్భుతంగా నటించాడు. వెబ్ సిరీస్ అంతా సూపర్ అనిపిస్తుంది. మొత్తం 6 ఎపిసోడ్లు, ఒక్కొక్క ఎపిసోడ్ 50 నుంచి 54 నిమిషాల వరకు ఉంటాయి. చాలా క్లాసిక్ వెబ్ సిరీస్ ఇది. ఆకాష్ పాత్రధారి, అలాగే మార్కెటింగ్ హెడ్ ఒక అమ్మాయి ఉంటుంది, ఓ ఇంజనీర్ ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ. అద్భుతంగా ఉంటుంది వెబ్ సిరీస్. చాలా క్లాసిక్గా ఓల్డ్ కాలంలో పాతకాలం నాటి ఏరియాలని, పాతకాలం నాటి కాస్ట్యూమ్స్ని చక్కగా చూపించారు. ఎక్కడ బోర్ కొట్టదు. అయితే చివరి 3 ఎపిసోడ్లలో టైటాన్ ఎదుర్కొన్న కష్టాలన్నీ కొంచెం స్లోగా అనిపిస్తాయి, కానీ పర్వాలేదు, స్లోగా చూపించినా అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్లో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ వెబ్ సిరీస్. నటించిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్యాంక్ లోన్ ఇవ్వనప్పుడు టైటాన్ కంపెనీకి లోన్ ఎలా దక్కిందో చాలా వెరైటీగా సూపర్గా చూపించారు. చిన్న చిన్న పాత్రలను కూడా యూజ్లెస్ పాత్ర అన్నట్టు పరిచయం చేసి దాన్ని క్లైమాక్స్ వరకు చక్కగా ఎలా వాడుకోవాలో దర్శకుడిని చూసి తెలుసుకోవాలి. చాలా బాగా వాడుకుంటాడు. ఉదాహరణకి లేడీ మార్కెటింగ్ హెడ్ ఇంట్లో తల్లి వంటలు చేసి అందరికీ క్యారేజీలు పంపిస్తూ ఉంటుంది. అయితే ఆ క్యారేజీలు తినడానికి వచ్చిన వ్యక్తి ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. అలాగే వెబ్ సిరీస్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అద్భుతమైన ఓల్డ్ సాంగ్స్తో చక్కగా నింపేశారు. తమిళనాడు ఏరియాలో తిరిగినప్పుడు తమిళ పాటలు కూడా వాడతారు. సాంబార్ ఇడ్లీ తిని ఫారినర్ ఎంతగానో ఆనందపడిపోయి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చిన ఫారినర్ వెళ్ళిపోయేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం ఆకట్టుకుంటుంది. చాలా అద్భుతంగా తీశారు వెబ్ సిరీస్ని. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ ఈ వెబ్ సిరీస్కి ప్లస్ పాయింట్స్. దర్శకుడు ఓ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ని తీయడం విశేషం. టాటాకున్న పట్టుదల, గ్జర్జెస్ దేశాయ్కున్న పట్టుదల ఎలాంటిదో చక్కగా చూపిస్తారు. అలాగే టీం మధ్యలో వచ్చే చిన్న చిన్న గొడవలు, వాటిని వాళ్ళు ఎలా కవర్ చేసుకొని మళ్ళీ టీమ్గా ముందుకు ఎలా సాగారు అన్నది కూడా బాగా చూపిస్తారు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు ఉండవు. అద్భుతంగా తీశారు. టాటా గ్రేట్ అని ఎందుకనాలో ఈ వెబ్ సిరీస్ చూస్తే మనకి స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?